అందరికీ నా యొక్క నమస్కారాలు. భారతీయ భీమసేన వ్యవస్థాపకులు జైభీం రామాంజనేయులు ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేయడం ఏమనగా, ఏ ప్రోగ్రాం తీసుకున్నా రాష్ట్రంలో అక్కడ ప్రతిపక్షం ఉండి చేపిస్తుందనే ఒక అపోహలో ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఆ అపోహల ఊహాగానాలు వదిలిపెట్టాలి. ఎందుకంటే ఈరోజు జినేన్గా న్యాయబద్ధంగా దాదాపు 7 సంవత్సరాల క్రితం అట్టడుగు పడిన ఈ ప్రీతిబాయ్ కేసుని ఈరోజు జైభీం రావు భారత్ పార్టీ తరఫున మన జాడా శ్రావణ్ కుమార్ గారు వెలుగులోకి తీసుకొచ్చి ఈ కేసు వైపున పోరాటం జరుగుతుంది. ఈ కేసు పైన కూడా ప్రతిపక్షం బురద చల్లకుండా న్యాయమైన పోరాటానికి నాంది పలకాలని, అలాగే ఇప్పుడిప్పుడే రాజకీయంగా అడుగులు ఎత్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలుస్తాయో తెలియదో అక్కడ 2017 సంవత్సరంలో సుగాలి ప్రీతి 10వ తరగతి అమ్మాయి పైన, మైనర్ అమ్మాయి పైన జరిగినటువంటి అత్యాచారము, హత్య కేసులో దాదాపు 8 సంవత్సరాలు అవుతున్నప్పటికీ నిందితులకు శిక్ష పడకుండా ఈ ఏవైతే ప్రభుత్వంలో అధికారంలోకి వస్తున్నాయో ఈ రాజకీయ పార్టీలు మరి ఆ నిందితులను కాపాడుతున్నాయటువంటి విషయాన్ని మరి ఈ రోజున జై భీమరావు భారత్ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ అమ్మాయి న్యాయం చేయకపోగా వారి తల్లిదండ్రులను అవమానపరిచే విధంగా ఈ రాజకీయ నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో వాటిని సభాపూర్వకంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, నా వల్లనే ప్రీతి సుగాలి కేసు వెలుగులేకొచ్చింది అనేసి సిగ్గు లేకుండా చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే సందర్భంగా చెప్తా ఉన్నాం. అంతేకాకుండా నా వల్లనే వారి కుటుంబానికి 5 ఎకరాల భూమి, వారి తండ్రి గారికి ఉద్యోగం. అందరికీ జై భీం. నా పేరు గట్టు రామాంజీ, జైభీంరావు భారత్ పార్టీ రాష్ట్ర సెక్రటరీగా నేను పనిచేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు అనంతపురం జిల్లాలో జైభీంరావు భారత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ న్యాయమూర్తి జడా శ్రావణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు పెట్టామని చెప్పేసి ఒక మెసేజ్ ప్రజలకి తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పెట్టడం జరిగింది. అంతేకాకుండా 2017 ఆగస్టులో సుగాలి ప్రీతిబాయ్ అతి కిరాతకంగా 3 వ్యక్తులు, రెడ్లు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు మానభంగం చేసి ఆ మానభంగాన్ని ఉరి రూపంలో చిత్రీకరించడం చాలా హేయమైన దుస్థితిగా మేము భావిస్తున్నాం. అంతేకాకుండా 2017లో జరిగితే అప్పుడున్న ప్రభుత్వం ఎవరిదయ్యా? నారా చంద్రబాబు నాయుడు గారు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు ఎంఎస్ సాధనారాయణ. నేను బీసీ సంక్షేమ సంఘానికి అనంతపురం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులుగా పనిచేస్తున్నా. 2017లో సుగాలి ప్రీతిబాయ్ పైన జరిగినటువంటి హత్య పైన కేసును మూసివేసి పక్కదారి పట్టించే విధంగా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయత్నాలు జరిగినాయి. మరి సుగాలి ప్రీతిబాయ్ కుటుంబాన్ని ఇవాళ ఎంతో హీనంగా, అవమానకరంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం సరైన పద్ధతి కాదు. అయ్యా, మీరు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. ఒక గిరిజన కుటుంబాన్ని మీరు అవహేళనగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. మీరు హోందాగా మాట్లాడాలి. ఎందుకంటే అవి ఏవైతే వారి కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద రావాల్సినటువంటి బెనిఫిట్సే ప్రభుత్వం మంజూరు చేసింది. మీరేం సొంతంగా మీ ఇంటి నుంచి మీ జోబు నుండి ఇచ్చినటువంటి వాటి కాదు. కావున ఇప్పటికైనా మీరు మాట్లాడే ముందు ఎస్సీ ఎస్టీ గిరిజనుల గురించి ఒక తెలుసుకొని మాట్లాడవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఈ నెల 10వ తేదీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు సూపర్ 6 అనే ప్రోగ్రాంకి విచ్చేస్తున్నారు.
కావున చంద్రబాబు నాయుడు గారు సుగాలి ప్రీతిబాయ్ కుటుంబాన్ని మీరు ఆదుకోవాల్సిందిగా, వారి కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము.